గుడ్డొచ్చి పిల్లనెక్కిరించింది అనాలా? కాదు. పిల్లొచ్చి గుడ్డునెక్కిరించిందంటారు. అంతకుముందు ఏదో వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టింది తిని, చేసిన పెళ్లి చేసుకుని, ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ బతికిన ఆవిడకి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటుగా ఆయన అవకాశం ఇచ్చి కాస్త 4 పదవులు ఇప్పిచ్చి చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఆయన కంటే నేనే గొప్పదాన్ని అని చెప్పుకునే ఒక విచిత్రమైనటువంటి మానసిక ఫీలింగ్‌లోకి పెరిగిపోయింది. తాజాగా మీట్ ది ప్రెస్‌లో చెప్పుకొచ్చింది. నేను రాజకీయ నేతని. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయిన కేసీఆర్ గారిని విమర్శించాను తప్పించి, మా నాన్న కేసీఆర్‌తో నాకు ఎట్లాంటి సమస్య లేదు. నా తల్లిదండ్రులతో నాకు సమస్య లేదు. కానీ రాజకీయ నేత కేసీఆర్ గారితో మాత్రం నాకు సిద్ధాంతపరమైన విభేదాలు. అసలు ఈవిడికి ఏం సిద్ధాంతం ఉందని ఆయనతో విభేదించడానికి? అంటే తెలంగాణ వచ్చాక చాలా పనులు చేయాల్సుండే. లాస్ట్ ఆపర్చునిటీస్ కాస్ట్ అని ఉంటది. అవకాశం పోతే మళ్ళీ రాదు. కృష్ణా గోదావరి నీళ్ళని సరిగా వినియోగించుకునుంటే తెలంగాణ రైతులకు 2.5 లక్షలు కొట్టొచ్చేవి. ఇది సొల్లు తప్పించి ఏమైనా ఉందా ఇందులో? క్లియర్‌గా అక్కడ ఆంధ్రాకి వచ్చే వాటర్‌ని కూడా డైవర్ట్ చేసి మరి అక్కడికి చేసుకుపోయాడనినే ఆంధ్ర రచ్చరచ్చ చేసింది. అక్కడ భారతదేశంలోనే నంబర్ 1గా తీసుకొచ్చాడు ఆయన కేసీఆర్. మరి ఇంకా అంతకు మించి ఇవేం చేసుద్ది? ప్రపంచంలో నంబర్ 1 చేయగలనంటే గొప్పదనుకోవచ్చు. కానీ అక్కడ కేసీఆర్ ఫెయిల్ అయ్యాడని చెప్పడంలోనే ఈవిడ అపరిపక్వత కనబడుతోంది. పరిజ్ఞానం లేమి కనబడుతోంది. కేవలం ప్రచారపు యావ కనబడుతోంది అందులో. 1,21,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చారు. మరి అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి పంటలంతా? ఎవరింట్లోనైనా తీసుకొచ్చి పోసారక్కడ. అలాగే నిరుద్యోగులకు మనం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే 10 సార్లు పేపర్ ఎందుకు లీక్ అయింది? గొప్ప ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉండగా పేపర్ లీక్ కావాల్సిన అవసరం వచ్చింది. దీన్ని విమర్శించడంలో తప్పులేదు. దాంట్లో వాళ్ళ అన్నను విమర్శించడంలో తప్పేం లేదు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్‌గా ఏంటంటే కవిత తను తన తండ్రిని విమర్శించడం తప్పు లేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందన్నమాట.